వెల్కమ్ టు నారాయణ డిప్లొమా ఐటీ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే నావెల్ డాక్యార్డ్ విశాఖపట్నంలో 275 అప్రెంటిస్‌షిప్ పోస్టులు పడ్డాయన్నమాట. ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి, స్టైఫండ్ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్తానన్నమాట. మన ఛానల్‌లో ఏదైనా నోటిఫికేషన్‌కి అప్లై చేసే ముందు దాని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. వరల్డ్ వార్ 2 జరుగుతున్నప్పుడు మన ఇండియన్ ఆర్మీకి ఒక బోట్ రిపేర్ వర్క్షాప్ అనేది అవసరమని అనుకున్నారు. కాబట్టి మన విశాఖపట్నంలో బోట్ రిపేర్ వర్క్షాప్ అనేది పెట్టారనమాట. 1 ఇయర్ తర్వాత దాంట్లో కోస్టల్ ఫోర్సెస్ కూడా ఇంక్లూడ్ చేశారు. క్రమంగా 1947కి వచ్చేసరికి అక్కడ నేవల్ బేస్ కూడా అరేంజ్ చేశారనమాట. ప్లస్ అలాగే దాంట్లో పెద్ద పెద్ద బోట్స్ కూడా రిపేర్ చేయడం జరుగుతుందనమాట. దాన్ని డాక్యార్డ్ అంటారు అనమాట. ఓకేనా, దాంట్లో పోస్టులు పడ్డాయి. ఇప్పుడు ఎన్ని పోస్టులు పడ్డాయంటే చూడండి, టోటల్ 275 పోస్టులు అనమాట. దాంట్లో ఐటీఐలో ఒక్కొక్క ట్రేడ్కి ఒక్కొక్క పోస్టులు పడ్డాయి. మెకానిక్ డీజిల్కి 25 పోస్టులు, మెషినిస్ట్కి 10 పోస్టులు, ఇలా ఒక్కొక్క పోస్ట్కి ఎన్ని పడ్డాయో చూడండి. ఓకేనా, అయితే ఇప్పుడు మనం ఐటీఐలో ఒక ట్రేడ్ చేసి ఉంటాం కదా, ఆ ట్రేడ్ చేసిన వాళ్ళు వీటిలలో వెన్నింటికి అప్రెంటిస్‌షిప్ పోస్టులకి చేయొచ్చని చూపిస్తున్నాను చూడండి. ఎలక్ట్రానిక్ మెకానిక్ చేస్తుంటే చూడండి, ఎలక్ట్రానిక్ మెకానిక్ చేయొచ్చు, మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ చేయొచ్చు, టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్కి చేయొచ్చు, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్ కూడా చేయొచ్చు. ఒక్క ఎలక్ట్రానిక్ మెకానిక్ చేస్తుంటే 4 వాటికి అప్రెంటిస్‌షిప్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా, దీనికి క్లోజింగ్ డేట్ వచ్చి 2 జనవరి 2025 అనమాట. యాక్చువల్గా దీని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. అయితే ఫస్ట్ మనం అప్లై చేయాలన్నమాట. అప్లై చేసేటప్పుడు మన 10th మార్క్ లిస్టు, ఐటీఐ మార్క్ లిస్ట్ ఇస్తాము. వాటి రెండింటి బేస్ మీద మనకి హాల్ టికెట్స్ పంపిస్తారు. హాల్ టికెట్స్లో రిటన్ ఎగ్జామ్ పెడతారనమాట. రిటన్ ఎగ్జామ్ వచ్చి 28 ఫిబ్రవరి పెడతారనమాట. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. ఇంటర్వ్యూ వచ్చి 1:2 పిలుస్తారనమాట. ఓకేనా, అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ఇంటర్వ్యూ పెడతారనమాట. ఈ ఎలక్ట్రీషియన్కి, ఎలక్ట్రానిక్ మెకానిక్కి, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్కి, వీళ్ళందరికీ 7th మార్చ్ 2025 అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఇంటర్వ్యూ పెడతారనమాట. ఓకేనా, అయితే వీళ్ళ స్టైఫండ్ ఎంత ఉంటుందంటే మంత్లీ వచ్చి 8,050 రూపీస్ అనమాట ఫర్ 2 ఇయర్స్. అలాగే వీళ్ళకి బోర్డింగ్ ఫెసిలిటీస్, లాడ్జింగ్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళు కల్పిస్తారనమాట. అలాగే పేర్స్ ఆఫ్ యూనిఫాము, షూస్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, అయితే మనం అప్లై చేసిన తర్వాత మనకి ఒక చెక్ లిస్ట్ అనమాట. ఇది ఏంటంటే వాళ్ళకి మనం ఈ డాక్యుమెంట్స్ అన్నీ పంపించాలన్నమాట. ఏంటంటే ప్రింట్అవుట్ ఆఫ్ కంప్లీట్ అప్రెంటిస్‌షిప్ ప్రొఫైలు ఫామ్ ఒకటి, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఒకటి, ఐటీఐ మార్క్ లిస్ట్ ఒకటి, ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, ఇలా సెల్ఫ్ అటెస్టెడ్ ఆధార్ కార్డు ఒకటి, ఎంటీ ఎన్విలోపు కూడా పంపించాలన్నమాట వాళ్ళకి. ఓకేనా, అయితే మనకిచ్చిన వాళ్ళ నోటిఫికేషన్లోనే ఒక హాల్ టికెట్ పేజ్ ఒకటి ఉంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని మన ఫోటో అటాచ్ చేసి కూడా అన్నీ ఈ లిస్టులో ఇచ్చారు చూసారా, ఇవన్నీ కూడా ఆ ఎన్విలోప్లో పెట్టి ఒక అడ్రస్కి పంపించాలన్నమాట. చూడండి, ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఫర్ అప్రెంటిస్‌షిప్ నావెల్ డాక్యార్డ్ ఇట్లా చూసారా, ఈ అడ్రస్కి మనం అనేది పోస్ట్ ద్వారా పంపించాలన్నమాట. ఓకేనా, అయితే ఎలా అప్లై చేయాలి, మన అప్రెంటిస్‌షిప్ పోర్టల్కి వెళ్ళి అనేది వీడియో చూపిస్తాను చూడండి. ఎలా అప్లై చేయాలో చూపిస్తానని చెప్పాను కదా, చూడండి. గూగుల్కి వెళ్ళి అప్రెంటిస్‌షిప్ పోర్టల్ అని టైప్ చేశాను. ఇక్కడ www.apprenticeshippindia.gov.in అనే వెబ్సైట్ వచ్చింది చూడండి. దీని మీద క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంటుంది చూసారా, రైట్ సైడ్ మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మాత్రం మీరు ఈమెయిల్ ఐడి అండ్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. లేదంటే రిజిస్టర్ యాస్ ఎ క్యాండిడేట్ అని ఉంటుంది. మనం ఐటీఐ స్టూడెంట్ అనుకోండి, ఐటీఐ స్టూడెంట్ క్లిక్ చేసి మనకి ఐటీఐలో ఒక రోల్ నెంబర్ ఉంటుంది. ఆ రోల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మన ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఫిల్ చేసిన తర్వాత మనం రిజిస్టర్ అయినట్టు అనమాట. రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లాగిన్ యాస్ ఎ క్యాండిడేట్కి వచ్చింది. ఆ ఈమెయిల్ ఐడి ఏమైతే ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యామో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొడతాం అనమాట. అప్పుడు లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత అప్రెంటిస్‌షిప్ ఆపర్చునిటీస్ అని కనపడుతున్నాయి చూడండి. దాని మీద క్లిక్ చేస్తాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత 1, 2, 3, 4 ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ అని నేమ్ అని అడుగుతుంది చూసారా, దీని మీద నావెల్
డాక్యార్డ్ అని టైప్ చేస్తాననమాట. చేసిన తర్వాత కిందకొచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాననమాట. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి రైట్ సైడ్‌లో మెకానిక్ డీజిల్ కనపడుతుందా? తర్వాత మెషినిస్ట్ కనపడుతుందా? తర్వాత ఫోన్ రిపేర్ వీటిలన్నిటికి అప్లై చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను అప్లై అని కొడతాననమాట. ఫస్ట్ అని అంటుంది. నేను లాగిన్ చేయలేదు కాబట్టి ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉంటారో వాళ్ళు లాగిన్ చేసి అప్లై అనేది ఇలా చేసుకోవాలనమాట. ఓకేనా అండి?